గుంటూరు లోక్సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు ఈయన గెలుపు ఖాయం అంటూ అన్ని సర్వేలు డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరి పెమ్మసాని చంద్రశేఖరరావు, ఈయన వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈయన కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్సభ బరిలో నిలవబోతూ ఉన్నారు. ఆయన గెలుపు ఖాయం అంటూ కూడా కొన్ని సర్వేలు డంకా బజాయిస్తూ ఉన్న నేపథ్యంలో అసలు పెమ్మసాని చంద్రశేఖరరావు ఎవరు, ఆయన ఏం చేసేవారు, వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆయన సడన్గా రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు కొంతమంది బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళి లేకపోతే బాగా చదువుకుని ఇక్కడ ఏవో పరిశ్రమలు పెట్టుకొని డబ్బు సంపాదించిన తర్వాత సేవ ఉద్దేశంతో కావచ్చు, రాజకీయాలంటే ఒక మోజు కావచ్చు, ఒక ప్యాషన్ కావచ్చు, ఏదన్నా కానివ్వండి రాజకీయాల్లోకి వస్తుంటారు. ఇలా ఈయన కూడా ఫారిన్ వెళ్ళారు చదువు తర్వాత. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్. వాళ్ళు చేసిన వ్యాపారం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది, విపరీతంగా డబ్బులు సంపాదించారు. వాళ్ళకేమనిపించిందంటే మళ్ళీ మన దేశం వెళ్ళిపోదాం అని స్వదేశం మీద ప్రేమతో గర్వాప్సిలాగా చాలామంది వస్తుంటారు. అట్లా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవటము, లేకపోతే విద్యా సంస్థలు పెట్టడము, లేకపోతే ఎక్కడో ఒకళ్ళు రాజకీయాల్లోకి రావటం. గల్లా జయదేవ్ కూడా అలా వచ్చిన వాడే. అమెరికా వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టడంతో పాటు రాజకీయాల్లో కూడా వచ్చాడు అతను. అంటే అతను తాత దగ్గర నుంచి వాళ్ళకి రాజకీయ వాసనలు ఉన్నాయి, రాజకీయ కుటుంబం అది. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు, మంత్రులుగా చేశారు కాబట్టి ఆయన వచ్చాడు. అట్లాగే ఇతను పెమ్మసాని చంద్రశేఖర్ కూడా. నేను వాళ్ళ వైఫ్ది ఇంటర్వ్యూ చూశాను, ఆయనది చూడలేదు కానీ వైఫ్ది చూశాను. వైఫ్ చెప్తూ చాలా నిబద్ధత మనిషి, చాలా కమిట్మెంట్ ఉన్న మనిషి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే నిర్ణయం మీద నిలబడతాడు. ఇవాళ ఎలా ఉంది అతని పరిస్థితి అంటే, అతను ఏదో ఆస్తులు కాపాడుకోవటానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు మాకు, ఎందుకంటే మాదంతా వైట్ అమౌంట్, మేమేమి మోసాలు చేసిన వాళ్ళం కాదు, మాకెవరు గాడ్ ఫాదర్స్ లేరు, పైగా రాజకీయాలను అడ్డం పెట్టుకుని మేము అసలే డబ్బులు సంపాదించలేదు, మేమంతా ఫారిన్లో సంపాదించుకున్న డబ్బులు, మాకు డబ్బు సంపాదించాలని కానీ సంపాదించుకున్న డబ్బులు నిలబెట్టుకోవడం కోసం మేము రాజకీయాల్లోకి రాలేదు. మేము వచ్చింది కేవలం సమాజానికి సేవ చెయ్యాలి అని, అవసరం ఉన్న మనుషులకి ఈ రాజకీయము అనే ఒక ఆయుధం ద్వారా సహాయ సహకారాలు అందించాలన్నదే మా ఉద్దేశం. ఇలా చేయడానికి ఒక ఎన్జిఓ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎన్జిఓకి ఒక పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అదే రాజకీయాలు అయ్యి ఉంటే కనుక మేము చేయాలనుకున్న అవి చేయగలుగుతాము, అద్భుతాలు చేయాలి అనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చాం. నేను పూర్తిగా నా భర్తకి సహాయ సహకారాలు అందిస్తాను అంటే, మరి మీరు ఫారిన్లో బతికొచ్చి ఇప్పుడు ఇండియాలోకి వచ్చి మరి రాజకీయాలు అనేవి ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు, మరి ఇలాంటి ఒక భద్రత లేని విషయంలోకి మీరు ఎందుకు వస్తున్నారు అని అడిగితే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా ఆలోచించి తీసుకుంటారు, ఆ ఆలోచన మీద నిలబడతారు, నిలకడున్న మనిషి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్పే ఉందండి. నాకు నమ్మకం ఉంది ఆయన సరిగా ఆలోచిస్తారని, సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని. ఆయనకి ప్రజాసేవ మీద ఇష్టం ఉంది, రాజకీయాలంటే ఇష్టం ఉంది, కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని ఆవిడ చెప్పారు. చెప్తే నాకు ఆ ఇంటర్వ్యూ కూడా చాలా నచ్చింది. అసలు ఇవాళ రాజకీయాలని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలి అనుకునే మనుషులు తక్కువైపోయారు ఇవాళ.
ఎవరు వస్తున్నారు అసలు రాజకీయాల్లోకి అంటే ఆల్రెడీ రాజకీయ కుటుంబం ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో 2 తరాలు 3 తరాలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, లేదంటే కనీసం ఒక తరం ముందైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళ బలవంతంగా రాజకీయ వారసత్వాన్ని వీళ్ళకి కట్టబెడితే వస్తున్నారు తప్పితే రాజకీయాల మీద పూర్తి అవగాహనతోనూ ఇష్టంతోనూ ప్రేమతోనూ గౌరవంతోనూ రావట్లా ఎవరు. కానీ ఈయన రాజకీయాల్లోకి ఎవరో గాడ్ ఫాదర్స్ లేకుండా, రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ఇది ఒక రకంగా సాహసం చేసినట్లే. ఒక మాట ఉంది కదా, ఇంగ్లీష్ ఛానల్ ఈదారు అంటే అది చాలా గొప్ప విషయం. అట్లా ఈయన అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు అంటే అది కూడా ఒక పెద్ద ఛాలెంజే కదా. ఆ ఛాలెంజ్ని ఆయన తీసుకున్నాడు. అలా ఛాలెంజ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు కావాలండి. సమాజంలో ఏదైనా జరగాలి అంటే వాళ్ళ వల్లే జరుగుతుంది. అలా మనం పెమ్మసాని చంద్రశేఖర్ గురించి మనం ఒక ఆశావాద దృక్పథంతో, అతనికి డబ్బు ఉంది కాబట్టి డబ్బు సంపాదించాల్సిన కర్మ లేదు, నీతి నిజాయితీతో సంపాదించుకున్న డబ్బులు కాబట్టి అవి కాపాడుకోవాల్సిన అవసరం లేదు, ఇకపోతే ఆయన పూర్తి స్థాయి పూర్తి కాలం ప్రజలకు సేవ చేయటం కోసం వస్తున్నానని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇవాళ సమాజానికి అవసరం. ఇప్పుడు రాజకీయాల్లోకి సరైన మనుషులు రావట్లేదు అంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు రావట్లేదు అనే వాళ్ళు కూడా రావట్లేదు. ఎవరో రావాలి అంటే ఇప్పుడు అసలు రాజకీయాల్లో రాణించాలి ఇప్పుడు పరిస్థితుల్లో అంటే డబ్బు ఉండాలి, 100 కోట్ల రూపాయల డబ్బు ఉంటేనే రాజకీయాల్లో రాణించాలి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అంటూ చాలామంది ఆలోచిస్తారు. అంటే డబ్బు ఉండటం ఒకటే కాదండి, ఎవరైనా కడుపులో చల్ల కదలకుండా కూర్చునే వాళ్ళు ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకోవాలనుకుంటారు? రాజకీయాలంటే కష్టాల్లాగా ఉన్నాయి. రాజకీయం అంటే ఒక ఊబిలాగా అయిపోయింది. ఇది ఒక పిచ్చి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను రాజకీయంలోకి వచ్చాడు. పైగా అతనికి డబ్బు ఆశ లేదు, అతనికి సరిపడా డబ్బు ఉంది, డబ్బును కాపాడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అతను తప్పులు చెయ్యడు అనేది మనం నమ్మొచ్చు. ఇప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడండి, ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏమున్నాయి చెప్పండి? లేవు. ఎందుకంటే అతని చేతి నిండా డబ్బు ఉంది, పైగా అతని ఆస్తుల్ని సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాట తేడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో విసిగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అసలు అక్కడి నుంచి ఆఫీసే ఎత్తేసాడు. ఎవరికి నష్టం? నష్టం ఎవరికి చెప్పండి? ఇప్పుడు బావి మీద అలిగి నీళ్లు తాగపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు ఆ పరిశ్రమ అక్కడ ఉందనుకోండి, లోకల్గా జనాలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వాళ్ళందరూ అక్కడే కాస్త తిని తాగి ఉంటారు కాబట్టి ట్యాక్స్లు వస్తాయి, ఆ ప్రాంతానికి ఉపయోగం, అవునా? అలాగే అక్కడ ట్యాక్సులు కడతాడు కాబట్టి ఆయన కూడా సంపాదించిన దాని మీద ఆ రాష్ట్రానికి ఉపయోగం. మీరు అలాంటి వాళ్ళ మీద కూడా కక్ష కట్టి పంపించేశారు కదా, ఎవరికి నష్టం? జయదేవ్కి ఏమి నష్టం లేదు, నష్టం ఆ ప్రాంతానికి నష్టం. జగన్మోహన్ రెడ్డికి కూడా సొంతానికి పోయేదేమీ లేదు, ఆ ప్రాంత ప్రజల దురదృష్టం అది. వాళ్ళకి 4 అడుగులు వేస్తే వెళ్ళి పరిశ్రమలో ఉద్యోగం చేసుకుని వచ్చే వాళ్ళకి పరిశ్రమ లేకుండా చేస్తూ నువ్వు ఉపాధి పోగొట్టినట్టేగా, ఇప్పుడు ఆ కుటుంబాలు చెల్లాచెదురు అయినట్టేగా. అందుకోసమే మరి జయదేవ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మంచిగా అనుకున్నాం, మనం మంచి వాతావరణం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఎందుకో రాజకీయాలకి తాత్కాలికంగా ముగింపు పలికానని చెప్పారు. ఆయన ప్రదేశంలో మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చి ఆయన పోటీ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా ఆయన గెలవాలి. అలాగే దానివల్ల ఆయన ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలి అనేది, ఆ లక్ష్యం నెరవేరాలి. తద్వారా ఆ ప్రజలకి మంచి జరగాలి, ఆయనకి ఒక తృప్తి రావాలి. ఇలాంటి వాళ్ళని చూసి మరికొంతమంది ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఇది ఒక రకంగా ఒక ఫౌండేషన్ అనుకుందాం. ఇలాంటివి ఈ నీతి నిజాయితీలు ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. అలా కాకుండా రాజకీయాలంటే ఒక మురికి గుంట, ఈ గుంటలోకి ఎవరు వస్తారు, ఈ గుంటలోకి వచ్చి ఎవడు పొరలాడతాడు, ఇవన్నీ కాదు. అందరూ చీకటిని తిట్టుకుంటా కూర్చుంటే వెలుగు తీసుకొచ్చేది ఎవరు?
అందరూ తిట్టుకుంటూ కూర్చుంటే కాదు కదండి. అందుకే ఇట్లాంటి వాళ్ళు అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు మరీ అవసరం. పైగా ఇతనికి కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే ఈయన ఆపోజిట్లో పోటీ చేస్తున్న వైసీపీ క్యాండిడేట్ కెలారు రోషయ్య. ఆ క్యాండిడేట్ని ప్రకటించినప్పుడే పెమ్మసాని చంద్రశేఖరే అక్కర్లా, ఇక్కడ ఎవరిని పెట్టినా గెలుస్తారు. తెలుగుదేశానికి అక్కడ నల్లేరు మీద నడక. పార్టీ పరంగా 50% ఉంటే 50% అభ్యర్థి పరంగాను 50% ఈ చంద్రశేఖర్ మాట్లాడే విధానం కావచ్చు, ఆయన అడ్రస్ చేస్తున్న విధానం కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అతను గెలవాలని కోరుకుందాము. ఇలాంటి నిజాయితీ ఉన్న రక్తం రావాలి రాజకీయాల్లో.